తులసి ఆకులతో తనను పూజించిన వారు శ్వేతద్వీపంలో పరమ ఆనందాన్ని పొందుతారని, వారి మహాపాతకాలన్నీ నాశనం అవుతాయని, తులసి దళం గంగాజలము ఉపయోగించినవే అయినా అవి తిరిగి ఉపయోగార్హములని, నర్మదా నది దర్శనము, గంగానది స్నానము, తులసీదళ స్పర్శనము సమానమని, 1,00,000 గోవులను దానం చేస్తే కలిగే ఫలితం కార్తీక మాసంలో ఒక్క తులసీదళం దానం చేయటం వలన లభిస్తుందని, మణులు, స్వర్ణము, పుష్పములు, ముత్యములు మొదలగునవి దానం చేయడం వలన కలిగే పుణ్యము తులసీదళ దాన ఫలములో 16వ భాగానికి కూడా సమానం కాదని, బిల్వపత్రము, శమీపత్రము, మల్లె, తామర, కౌస్తుభమణి కన్నా తులసిదళం తనకు చాలా ప్రీతికరమని, మంజరితో కూడి తెగని తులసిదళం తనకు లక్ష్మీదేవితో సమానమైన ప్రీతి కలదని, తన పూజ కొరకు అడిగిన వారికి, ఇతర భక్తులకు తులసిదళం సమర్పించిన వారు శాశ్వతమైన విష్ణుధామాన్ని పొందగలరని స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో తులసి మహిమ గురించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారితో చెప్పటం జరిగింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.